రిషికొండ బీచ్ అనేది విశాఖపట్నం టూరిజానికి ప్రసిద్ధి చెందిన బీచ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు సముద్రపు సీ అడ్వెంచర్స్ నిర్వహించబడుతున్నాయి. స్కూబా డ్రైవింగ్ గంటకి 4000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. స్నార్కిలింగ్ ₹1000 నుంచి 1500, 30 నిమిషాల పాటు 30 నిమిషాలు కానీ ఒక 1 అవర్ కానీ ఉంటుంది. ఇది ఏంటంటే సముద్రం పైనుంచి జీవాలను చూస్తాము. జెట్ స్కీ రైడింగ్ 200 నుంచి 300 ఛార్జ్ చేస్తారు. మహా అయితే ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. కియా కింగ్ 150 to 250 రూపీస్ తీసుకుంటున్నారు. ఒకే పడవలో సముద్ర సాహసం చాలా బాగుంటుంది. స్పీడ్ బోట్ రైడ్ 200 నుంచి 300, 10-15 నిమిషాలు ఉంటుంది. ఫ్యామిలీతో చక్కగా బోట్ ట్రిప్ చేయొచ్చు సీ లెవెల్లో. పారామోటరింగ్ 2000 నుంచి 2500. చూడాలి ఆడుతున్నారో లేదా చూడండి. గోవాలో కూడా పనికిరాదు ఈ బీచ్లోని. ఈ బీచ్లో ఉన్న నిక్కర్లు, చెడ్డీలు, షర్ట్లు, బనియన్లు చూడండి ఎంత నీట్గా. అసలు గోవాలో చూసాను ఇలాంటి ఎయిర్పోర్ట్లు, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాను. కానీ వచ్చే ట్రావెలర్కి మాత్రం ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేశారు. రిషికొండ బీచ్ ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడా మారిపోయింది. కానీ ప్రతి ఒక్కరు సందర్శించాల్సిన బీచ్ అయితే ఇది. బ్లూ ఫ్లాగ్ షిప్ బీచ్ ఇది. ప్రజెంట్ అయితే స్పోర్ట్స్ వల్ల బ్లూ ఫ్లాగ్ షిప్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ చాలా సుపీరియర్గా, శుభ్రంగా, నీట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ సిటీ ట్రావెలర్ కి వెల్కమ్. మనం ఇప్పుడు రుషికొండ బీచ్, వైజాగ్ లో థర్డ్ డెస్టినేషన్ అయిన రుషికొండ బీచ్ లో ఉన్నాము ప్రెజెంట్. నిజంగా ఈ బీచ్ చూడగానే నాకు కూడా ఒక బుర్ర పాడైపోయింది. నిజంగా మనం ఎక్కడ వైజాగ్ లో ఉన్నామో ఇంకెక్కడైనా ఉన్నామో అనే ఫీలింగ్ వచ్చింది. అసలు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అట్మాస్ఫియర్ కానీ అది నిజంగా లొకేషన్స్ అవి సూపర్గా ఉన్నాయి. ఒక్కసారి మనం రీప్లే చేసి చూద్దాం బ్యాక్ సైడ్. మనం డైరెక్ట్ గా చూపిస్తాను నేను మీకు. బీచ్ వ్యూలో నిజంగా ఇలాంటి అట్మాస్ఫియర్ రావడం నేను నిజంగా ఎక్కడో చూశాను, కానీ మన రిషికొండ బీచ్ ఎంత బాగా డెవలప్ చేశారని నాకు కూడా తెలియలేదు. మొత్తం బీచ్ వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది బీచ్ వ్యూ. నిజంగా రిషికొండ బీచ్ అంటే రిషికొండ బీచ్ లో తయారు చేస్తారమ్మా. రిషులు ఏదో తపస్సు చేసుకొని ఈ బీచ్కి ఏదో వచ్చారు అన్న టైప్లో చాలా బాగా చేశారు. ఫోటోగ్రఫీకి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి నిజంగా ప్రతి మూలని చూసినా, ఏ మూలని చూసినా సరే నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. పిల్లలు ఆడుకోవడానికి సెట్ మొత్తం మనకేంటంటే హట్స్ లెవెల్లో, అంటే టూరిజం ఎంత బాగా డెవలప్ చేశారా అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. చాలా అద్భుతం. ఇక్కడికి వస్తే హనీమూన్ ట్రిప్ బాగా వేసుకోవచ్చు అన్నట్టు ఉన్నదన్నమాట. చాలా అద్భుతంగా చేశారు. క్లిమ్మింగ్ పార్ట్స్ ఇది ఏంటంటే చిల్డ్రన్స్ ఏరియా అనమాట. చిల్డ్రన్స్ ఏరియా క్లిమ్మింగ్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. వర్షం కూడా పడిపోతుంది. బీచ్ రోడ్ లో వర్షం అంటే అద్భుతం కదా. ఒక్కసారి మనం కూడా అటు వెళ్ళిపోదాం. ఇవన్నీ స్టాంప్స్, ఇవన్నీ డ్యూటీ వ్యూస్. మనం ఏ విధంగా చూద్దాం ఒక్కసారి. అమ్మా ఇప్పుడే వర్షం పడాలా. ఇదంతా బీచ్ వ్యూ. బీచ్ వ్యూ కాదు, ఇదంతా స్టాల్స్ అనమాట. స్టాల్స్, బీచ్లో స్టాల్స్ మొత్తం ఉంటాయి కదా, ఆ స్టాల్స్. ఇప్పుడు మనం స్టాల్స్కి వెళ్దాము ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఏదో ఫేమస్ ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అని తెలిసింది. అక్వా వాటర్స్, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, బీచ్ మేనేజర్ రూము, తెలియదని కాదు మొత్తం జెడ్ ఉన్నాయి ఇక్కడ. మనం ఇలాగా గేమ్ ఆడుకొని బీచ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడైతే మాత్రం. ఎస్ ఇది థర్డ్ స్ట్రీట్. ఇందులో ఈ థర్డ్ స్ట్రీట్లో బీచ్ బేకర్స్ దగ్గరికి వెళ్దాం. ఫ్రిడ్జ్ స్టిక్కీస్ ఉన్నాయంట. ఫ్రిడ్జ్ స్టిక్కీస్ ఏంటో ఒకసారి చూసుకుని వద్దాం. షర్ట్లోకి వెళ్తున్నాం. రుషికొండ బీచ్ ఎలా ఉంటుందో, రుషికొండ బీచ్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి మనం అట్మాస్ఫియర్ అయితే చెక్ చేసి పెట్టేద్దాం. కానీ రుషికొండ బీచ్ని నేను చూసిన 10 years బ్యాక్ చూశాను. ఆ తర్వాత ఇప్పటికి ఎంత తేడా వచ్చిందంటే వేరియేషను. నార్మల్ బీచ్లు కూడా ఎందుకు పనికి రాకుండా చేస్తారు, అంత అద్భుతంగా కట్టారు బీచ్. బీచ్లో మాత్రం మెయింటెనెన్స్ సూపర్ చేస్తున్నా అన్నమాట. బీచ్ మెయింటెనెన్స్ అయితే సూపర్. ఇదంతా బీచ్. ఇది బీచ్ షాట్ చూసారా బీచ్. ఇప్పుడు మనం చెన్నై, పాండిచేరి చూసిన బీచ్లకి ఈ బీచ్కి ఎంత వేరియేషన్ ఉందో. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసొద్దాం. వాటర్ స్పోర్ట్స్ కూడా
చూడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏది ఆర్టిఫిషియల్ కాదు, ప్రతిదీ కూడా ఓన్లీ న్యాచురల్ గా ఏర్పడిన వ్యూ ఒక్కటే ఉంటది ఇక్కడ. ఎందుకంటే ఈ వైజాగ్ చుట్టూ ఉన్నదంతా కొండ ఏరియా, మొత్తం కొండ ఏరియా ఉంటుంది, ప్లస్ గార్డెనింగ్ ఉంటుంది మొత్తం. ఇది మొత్తం చూడండి, ఇది మన లాస్ట్ టైం జగన్ గారు కట్టిన ఆశ్రమం బిల్డింగ్ కొండ, ఆ తర్వాత మన బీచ్ స్పాట్స్ ఇవన్నీ. అసలు ఇక్కడ ఏది కూడా ప్రకృతి పరంగా వెలిసినవే తప్ప ఏది ఆర్టిఫిషియల్ కాదు. అంటే బీచ్ల్లో చాలా కొన్ని ఆర్టిఫిషియల్ గా కట్టినవి ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ అంతా ఏంటంటే న్యాచురల్ గా అన్ని చాలా ఎంజాయ్ చేయాలంటే మాత్రం వైజాగ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకు. ట్రావెలింగ్ కూడా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. వాటర్ స్పోర్ట్స్ అని చెప్పాం కదా రుషికొండ బీచ్ లో. ఈ రుషికొండ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ లో ఇది ఒక బోటు తుతాసు, ఇది ఏపీ టూరిజం వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇవిని ఏపీ టూరిజం మొత్తం మెయింటైన్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నిజంగా బీచ్ లో నేనే ములుగుతున్నా అనుకోవట్లేదు, ఇదంతా స్పోర్ట్స్. చూడండి బీచ్, ఇది ఒక వాటర్ బోటింగ్. సముద్రంలో బోటింగ్ అంటే ఆశ్చర్యమతి కాదు కదా. బోట్ బోటింగ్ సీ లెవెల్లో బోటింగ్ అంటే అదొక ఎగ్జాక్ట్ Bye 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 bye. Single shipping, double shipping, the boat shipping. Boating. ఇది బోటింగ్. విశాఖపట్నం నడి సముద్రంలో బోటింగ్ అంటే చూడండి ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది. హ్యాపీ హ్యాపీ జర్నీ 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 హ్యాపీ జర్నీ. మొత్తం మునిగిపోయినట్టున్నాయి చూడండి ఎంత బాగుందో. బోట్లో బోట్ కట్టేస్తుంది, బోట్లోకి ఎంత చూద్దాం అవకాశం ఉంటుంది. ఇదిగా బోట్. బోటింగ్ వచ్చాము, అమ్మో బోటింగ్ వచ్చాము, బోటింగ్ వచ్చాం. బోటింగ్ దగ్గర కూర్చొని ఇక బోటింగ్ వచ్చాం. బోటింగ్ దగ్గర చూడండి ఎంత బాగుందో బోటింగ్. చూసారా బోటింగ్? ఇది మొత్తం బోట్ లోపల. ఇది బీచ్ వ్యూ అన్నమాట. ఇది నెక్స్ట్ స్టీమర్ బోట్, చిన్న స్టీమర్ బోట్స్. ఇవి స్టీమర్ బోట్స్ అన్నమాట. ఇవి సింగిల్ వాళ్ళు వెళ్ళి రావడానికి జాకెట్స్ అవి ఇచ్చారు, పెట్టారు మొత్తం. ఇది స్టీమర్ బోట్. బయటకి వెళ్ళిపోవడమే. మొత్తం స్టీమర్ బోట్ లో ఉన్నాను నేను. స్టీమర్ బోట్ అలా అక్కడ స్టీమర్ బోట్ ఉంది. మొత్తం షార్ట్స్ అన్నమాట.
ఇది బీచ్ కదా, ఇది స్టోన్స్ ఉంటాయి ఇక్కడ. స్టోన్స్ నుంచి ఇక్కడ పక్కన బీచ్ ఉన్నాయి. ఎంత బాగుంటుందో బీచ్ నిజంగా. బీచ్లో ఎంజాయ్ చేయాలంటే మన వైజాగ్ బీచ్ మించింది ఎక్కడ ఉండదు. విశాఖపట్నం బీచ్ మాత్రం సూపర్ అన్నమాట. నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది వైజాగ్ బీచ్ మాత్రం. పాండిచేరి బీచ్, చెన్నై బీచ్ల కంటే 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది ఈ బీచ్. ఎందుకంటే ఫ్లాట్ గా ఉంటది బీచ్, సముద్రం లెవెల్ డౌన్ ఉంటుంది, విశాఖపట్నం హైట్ లో ఉంటుంది. అందుకని విశాఖపట్నం పెద్దగా సునామీలు అవి రావు. అందుకని అంటే మనకు కొంచెం కష్టం కదా. ఇది స్టోన్ మొత్తం వీళ్ళందరూ పేదలు పడుతున్నారు. అక్కడి వరకు మనం వెళ్ళొచ్చు ఈ స్టోన్స్ అంతా తీసుకొని. మనకు ప్రెజెంట్ వెళ్ళే ఓపిక లేదు, తర్వాత ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఇంకా చాలా మిస్టేక్ ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది బీచ్. ఆ బోట్లు మన ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా వీళ్ళు టూరిజం వాళ్ళు చాలా నీట్ గా చేస్తున్నారు, ఎవరిని ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి. అదొకటి ప్లస్ పాయింట్. టూరిజం బాగా డెవలప్ చేశారు. ఇందులో బోట్, వాటర్ స్పోర్టింగ్ అని, బెలూన్ స్పోర్ట్స్, ఇంకా బెలూన్ స్పోర్ట్స్ ఏదో ఓపెన్ చేస్తున్నారంట ప్రజెంట్ త్వరలో. మరి అది ఏదో చూద్దాం. కానీ నేను చూసిన పాండిచేరి, చెన్నై, ముంబై బీచ్ల కంటే వైజాగ్ బీచ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ కూడా ఉంది. వ్యూ పాయింట్ ఒకసారి చూసి వచ్చేద్దాం. బీచ్ అయితే అది రుషికొండ బీచ్. నా బ్యాక్ సైడ్ చూడండి హట్ ఉంది, చూసారా? ఇలాంటి హట్స్ కూడా ఉంటాయి కదా. మళ్ళీ అమ్మా నాకు ముళ్ళు కూర్చిపోయింది, అందుకని ఆ ముళ్ళుని తీసి పక్కన పెడతాను అన్నమాట. అది ప్రస్తుతానికైతే రుషికొండ బీచ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీ అందరూ ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదే విషయం, చాలా ఎంజాయ్ చేయడానికి మాత్రం ఎంజాయ్ఫుల్ గా ఉన్నాయి కెరటాలు కూడా. మరి డ్రెడ్జింగ్ ఎలా చేశారు అన్నది మనకు తెలియదు, కానీ ఎంజాయ్ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా నీట్ గా ఉన్నాయి. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ పెట్టారు, మెయింటెనెన్స్ చేస్తున్నారు, చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది. అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి నా చెప్పులు మర్చిపోయాను అక్కడ, మళ్ళీ ఇప్పుడు ఆ చెప్పుల కోసం వెళ్ళాలి. ఎక్కడ పెట్టాను నా చెప్పులు? అది ప్రస్తుతానికి బాగుంది. బీచ్ అయితే మాత్రం చాలా స్పెషల్గా నీట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం అయితే కరువు లేదు. ఫుల్ వీడియో బాగుంటుంది. ఓన్లీ సింగిల్ రుషికొండ బీచ్ చేయాలనిపిస్తుంది, కానీ నాయుడు గారి కొండ బిర్యానీ క్రేజీ గిఫ్ట్ గ్యాజెట్స్ శివం దాండి కొత్తలు ఎన్ని వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది కదా బిర్యానీ పాట్, అరకు కాఫీ, అరకు కాఫీ. రుషికొండ సింబల్ ఎక్కడ ఉందిరా? రుషికొండ సింబల్ అబ్బా మన బీచ్ లో వర్షం పడుతూ మన బ్లాగ్ చేయడం అంటే అంత ఆశామాసి పని చెప్పండి. ఈ బ్లాగ్ లో మేము ఏం చేయాలో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. నా ఫోన్ తడిసిపోతున్నా సరే నేను బ్లాగ్ మీకోసం చేస్తున్నాను. కొంచెం ఆలోచించి లైక్లు షేర్లు కొట్టండి. నేను చెప్పాను కదా ఐస్ బకెట్స్ బాగుంటుంది అనేసి. ఇదే ఐస్ బకెట్స్ బీచ్ సిటీ సెంటర్ లో చాలా ఇది. రుషికొండ బీచ్ లో చాలా ఫేమస్. డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇందులోని కసెట్స్ అంట మనోడు మరి ఏదో బాగుంటుంది అని ఇచ్చాడు. మరి తిని పెడదాం, బాగుందో లేదో అన్నది మనం చూసి పెడదాం ఒకసారి. ఇది స్లైస్ కసెట్ అంట. కసెట్ తిని పెడతాను నేను. చాలా అద్భుతంగా ఉంది. డబ్బులు గురించి పక్కనట్టే మాత్రం చాలా బాగుంది. మన రుషికొండ బీచ్ లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని ఒక షాప్ ఉంది. నేను ముంబైలో చూశాను ఇదే టైప్ లో. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దగ్గర షాప్ దగ్గర వచ్చాం. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫర్ సేల్ అంటున్నారు. ఈ ఫ్రిడ్జ్ లో ఏమైనా అమ్ముతారేమో తెలియదు నాకు. ఈ ఫ్రిడ్జ్ లో రేట్ అయితే చూస్తే చాలా రీజనబుల్ ఉంది. ఫ్రిడ్జ్ లో అమ్ముతారు అనుకోవద్దు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫర్ సేల్ అంటే ఇక్కడ ఓన్లీ ఫర్ షెడ్యూలింగ్ మ్యాగ్నెటిక్స్ అనమాట. ఐ లవ్ వైజాగ్ రిలేషన్ సంబంధించినవన్నీ వైజాగ్ ఎఫెక్షన్ కి, వైజాగ్ ఎమోషన్స్ కి, వైజాగ్ ఫీలింగ్స్ కి సంబంధించిన ఇమేజెస్ అవన్నీ మొత్తం ఇక్కడ సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వైజాగ్ లొకేషన్స్ అన్ని ప్రింట్అవుట్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టారు. ఈ విజువల్స్ అన్ని మీకు క్లియర్ కట్గా చూపిస్తారు. మీకు ఏం కావాలంటే చెప్పండి.
మీ ఇష్టం. ఇందులో BTS అని కూడా ఉన్నాయి. నిజంగా మనకి ఏది కావాలన్నా థింక్ పాజిటివ్, ఫీల్ టాక్, ఏమైనా కొటేషన్స్ కావాలన్నా మీకు ఇందులో మొత్తం ఆ టైప్ కొటేషన్స్ కూడా వాళ్ళు చేసి ఇస్తున్నారు. పర్టికులర్ గా రాక్స్, గార్డెన్ రాక్స్, రిషికొండ బీచ్, లక్ష్మీదేవి ఫోటోస్ మొత్తం చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చి ఇక్కడ షాపులు అన్నింటికన్నా, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ షాప్ గా కనిపిస్తుంది మాకు. ఏంటంటే ప్రతి దగ్గర అన్ని దొరకవు కదా, కొన్ని సంబంధించిన స్పైడర్ మ్యాన్, లవ్, రిషికొండ. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వైజాగ్ నుంచి ఏం తీసుకొచ్చారని అడుగుతారు కదా చాలా మంది. అలాగే మనం కొన్ని మ్యాగ్నెటిక్స్ తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసి ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒక ఐడెంటిటీ కింద ఒక ఏరియాకి వచ్చి ఒక ఐడెంటిటీ కావాలి కాబట్టి ఇవి పట్టుకొని వెళ్ళొచ్చు. బాగున్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కి ఈ షాప్ ఫేమస్ అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ తో. మీ నీలి సిటీ ట్రావెలర్.